తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని నందినగర్ ఉన్న కేసీఆర్ నివాసంలో మాదాపూర్ డీసీపీ రీతిరాజ్ నేతృత్వంలోని 5 సభ్యుల ఐపీఎస్ అధికారుల బృందం సుమారు 5 గంటల పాటు ఆయన్ను విచారించింది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగం ఫోన్ ట్యాపింగ్ కోసం వినియోగించిన అత్యాధునిక పరికరాల వ్యవహారాన్ని అధికారులు ప్రధానంగా ప్రస్తావించారు. సుమారు 9.8 కోట్ల విలువైన పరికరాలను విదేశాల నుండి అక్రమంగా తెప్పించి అనుమతి లేకుండా వాడటంపై కేసీఆర్ను ప్రశ్నించగా, ఆ పరికరాల కొనుగోలు లెక్కలు కానీ, ఆ వ్యవహారం కానీ తనకు తెలీదని ఆయన సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. తాజాగా కేసీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేయడం ద్వారా ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు మరియు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దీనికి ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయా అనే అంశాలపై సిట్ అధికారులు కేసీఆర్ను సంబంధించిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలను క్షుణ్ణంగా వీడియో రికార్డింగ్ చేసినట్లు సమాచారం. నిఘా పరికరాల కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పుడు ఈ కేసులో మిస్టరీగా మారింది. కేసీఆర్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా సిట్ తదుపరి చర్యలు తీసుకోనుంది. ఆయన స్టేట్మెంట్లోని వివరాలను ఇతర నిందితులు మరియు అధికారుల స్టేట్మెంట్లతో సరిపోల్చి చూడనున్నారు. ఒకవేళ కేసీఆర్ చెప్పిన సమాధానాల్లో పొంతన లేకపోతే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులో త్వరలోనే మరికొంతమంది కీలక నేతలు మరియు గత ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులు నోటీసులు అందే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాల ధ్వంసం మరియు సాక్ష్యాల చెరిపివేతపై కూడా అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.